ఎప్పుడైనా మిల్ మేకర్‌తోని స్పెషల్‌గా ఏమన్నా ట్రై చేశారా మీరు? నేనైతే ఫస్ట్ టైమ్ అండి ఇలా ట్రై చేయడము. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మిల్ మేకర్‌తోని ఏమంటారు పకోడీ చేద్దామనేసి అనుకుంటున్నాననమాట. నేను ముందుగానే హాట్ వాటర్‌లో మిల్ మేకర్‌ని నానబెట్టేసాననమాట. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత 1 స్పూన్ ఏమో ఏమంటారు గోధుమ పిండి, ఇంకా శనగపిండి ఒక 1 స్పూన్ అలాగ ఏసుకున్నాననమాట. మొత్తం శనగపిండి కాకుండా. ఇంకా కొంచెం ఉప్పు, కారము, పసుపు కూడా ఏసాననమాట కొంచెము. ఇంకా కొంచెం గరం మసాలా కూడా ఏసాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేమీ ఏయలేదండి. ఇంకా కలిపేసుకున్నాక ఇంకా ఆలోపు ఆయిల్ కూడా వేడైపోయింది. ఇంకా రీఫ్రై చేసేస్తున్నాననమాట ఇక్కడ నేను. అసలు అది వేస్తుంటేనే స్మెల్ మాత్రం భలే వచ్చింది. నాకైతే అసలు చికెన్ పకోడీ లాగానే అనిపించింది. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. ఇంక ఇందులోకి ఇంకా కొంచెం కరివేపాకు ఉంటే ఇంకా బాగుంటుండేనేమో, లేక నేను వేయలేదనమాట. మీ దగ్గర ఉంటే ఒకసారి కరివేపాకును కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టేస్ట్ చూస్తున్నాను నేను. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. మా చిన్నోడైతే అసలు మొత్తం తినేసాడనమాట. నాకేంటంటే కొంచెం స్పైసీ ఇష్టము. సో నేను కొంచెము ఏమంటారు మిర్చి కూడా కొంచెం వేసుకున్నాను అనమాట, ఆనియన్స్, మిర్చి. ఒకసారి వెరైటీగా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్.